హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మా ఇంట్లో కర్రీ ఏంటో తెలుసా? మీకు లాస్ట్‌లో చెప్తాను. ఏమి కర్రీ ఇవాళ నేను చేసింది ఏం కర్రీ లాస్ట్‌లో చూపిస్తానన్నమాట. ఇప్పుడైతే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇవాళ అయితే నేను ఇక మా పిల్లలకు ఇష్టం అని ఒక కర్రీ అయితే చేశానన్నమాట. మా పిల్లలు ఎప్పటినుంచో అడుగుతున్నారు. అందుకని ఇలా కర్రీ అయితే నేను చేస్తున్నానన్నమాట. ఏం కర్రీ అన్నది నేను లాస్ట్‌లో చూపిస్తాను. లాస్ట్‌లో చెప్తానన్నమాట. మన ఛానల్ మన వీడియోస్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నిన్న నేను పెట్టిన వీడియోస్ కూడా చాలామంది చూశారు, సపోర్ట్ ఇచ్చేసారన్నమాట. లైక్ చేశారు. అలాగే సపోర్ట్ ఇవ్వండి. మీరు చేసే ఒక చిన్న సపోర్ట్ వల్ల మరికొంతమందికి మన వీడియోస్ చేరుతాయని ఒక చిన్న ఆశ అండి. ఇప్పుడు మగవాళ్ళు బయటికి వెళ్ళి పని చేయాలి. ఆడవాళ్ళు బయటికి వెళ్ళి పని చేయలేము కదా. మన ఇంట్లో ఉన్నదా ఇంటికాడ ఉండి ఇంట్లో పనులే మనకు సరిపోతాయి అన్నమాట. పిల్లలు చూసుకోవడం, ఇంట్లో పనులు చూసుకోవడం, వంట చేయటం, ఇంకా వాళ్ళని స్కూల్కు రెడీ చేసి పంపించి వాళ్ళకి ఏదో ఒకటి చేయటం, లంచ్ బాక్స్ పెట్టడం, ఇవే మనకు సరిపోతాయి అన్నమాట. అట్లనే మగవాళ్ళ ఆదాయం కూడా ఒక్కళ్ళ మీద ఉంటే నలుగురం తినాలి అంటే తినలేము కదా, సరిపోవు కదా. ఈ బయట ఫైనాన్స్లు ఇవన్నీ ఉంటాయి కదా. అలాంటప్పుడు అలాంటి వాళ్ళకు యూట్యూబ్ ఒక మంచి దారి చూపిస్తుంది అన్నమాట. అలాంటి వాళ్ళకు మన ఇంట్లోనే ఉండి ఇంట్లో పనులు చేసుకుంటూ ఇలా వీడియో చేసుకుంటూ మనకు బోరు కొట్టదు, టైం పాస్ అయినట్టు అవుతుంది, మనకు తెలిసిన విషయాలు జనాలకు చూపించినట్టు అవుతుంది. అలా మనకు కొద్దిగా ఎంతో అంత టైం కేటాయించి ఇలా వీడియో చేసుకుంటుంటే మనకు ఎంతో అంత ఛానల్ మౌంటేషన్ అయితే మనీ కూడా వస్తాయి అన్నమాట. ఇంకా మన ఇంటికాడ ఉండి చేసుకుంటే వర్క్ కాబట్టి పెద్ద కష్టం అనిపించదు. అలాంటి వాళ్ళకి యూట్యూబ్ ఒక మంచి సొల్యూషన్ అన్నమాట. మీరు కూడా ఎవరైనా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు యూట్యూబ్ ఛానల్ గురించి పూర్తిగా తెలిసినాక ఛానల్కు దిగండి. నేను 3 years కష్టం అన్నమాట. ఇప్పుడు దాకానైతే మనీ అయితే రాలేదు, మానిటేషన్ ఇంకా కాలేదు. నేను చేసిన పొరపాటు వల్లనే ఛానల్ అయితే నాకు మానిటేషన్ అవ్వలేదు. ఎందుకంటే మిక్స్డ్ కంటెంట్ పెట్టడం, కొన్ని రోజులు కుకింగ్, కొన్ని రోజులు ముగ్గు వీడియో, కొన్ని రోజులు కామెడీ, కొన్ని రోజులు కొటేషన్స్ అలా పెట్టడం వల్లనే నాకు ఛానల్ అన్నది ప్రాబ్లం అయిందన్నమాట. ఫస్ట్ 2 ఛానల్స్ పోయినాయి, ఇది 3rd ఛానల్. ఇదైతే సక్సెస్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నాను. నేను బ్లాగ్ అని పెట్టిన కొటేషన్స్, మన ఇంట్లో జరిగే పనులు, ఇంకా షార్ట్ వీడియోస్ ఇవే పెడతా ఉంటా. నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకుంటూ ఉంటా. ఇది మా చిన్న ఇల్లు అన్నమాట. నిన్నైతే ఇంకా నేను సేమియా వీడియో చేసినాను అన్నమాట. చాలామంది చూశారు. ఇలా ఈ వీడియోకి కూడా కనీసం ఒక 500 likes అన్నా రావాలని నేను అనుకుంటున్నాను. చూద్దాం ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే ఒక లైక్ మాత్రం ఇవ్వండి. అంటే ఈ రోజులలో జనాలు ఎట్లా ఉన్నారంటే డబ్బుకిచ్చే విలువ అయితే మనిషి బంధానికి అస్సలు వాయిస్ వినపడుతుంది. అందుకని ఇంకా ఆఫ్ చేశాను అన్నమాట. ఈ జనాలు ఎట్లా ఉన్నారంటే డబ్బుకిచ్చే విలువ మనిషి బంధానికి ఇవ్వట్లేదు, డబ్బుకే ఇస్తున్నారు. డబ్బు ఉంటే నీకెళ్ళి మాట్లాడతారు, డబ్బు లేకపోతే వేరే వాళ్ళకి వెళ్ళి మాట్లాడతారు. నీ ముందు ఒక మాట, నీ వెనక ఒక మాట మాట్లాడతారు. అలాంటి మాయ ప్రపంచాలు మనం బతుకుతున్నాం కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా మనం బతకాలి. మా పిల్లలకైతే ఇంకా నేను లంచ్ బాక్స్ రెడీ చేయాలి. వాళ్ళ కోసం అని ఇందాక నేను చెప్పాను కదా, మా పిల్లల కోసం చేశానని. అది ఏం చేశానో చెప్తాను. నాకైతే చాలా ఫైనాన్స్ ప్రాబ్లం ఉండే. ఇప్పుడు కొంచెం పర్వాలేదు. మాకు 2 గ్లాస్ రైస్ పోస్తే సరిపోతుంది. వాళ్ళ కోసం ఒక పక్క కర్రీ చేసుకుంటూ ఒక పక్క అన్నం కూడా వండుతున్నాను అన్నమాట. ఒక పక్క కర్రీ అయిపోతుంది, ఒక పక్క అన్నం అయిపోతుంది. ఏమంటారు? 2 పొయ్యిలు ఉన్నాయి కాబట్టి ఒక పక్కన అన్నం, ఒక పక్క ఇది రైస్, అన్నం అవుతుంది, కూర కూడా అవుతుంది కదా. అందుకని ఒక పక్క ఒకటి అలా పెట్టేసి చేస్తూ ఉంటా. ఇంకా వంట అవుతూనే నేను మిగతా చిన్న పనులు కూడా చేసేసుకుంటాను. ఎందుకంటే మా ఇంట్లో ఆడపిల్లలు లేరు, ఏ పనులైనా నేనే చేసుకోవాలి కాబట్టి వంట చేస్తూనే ఇంకా నేను పనులు కూడా చేసేసుకుంటాను. కర్రీ అయితే ఒక పక్క అవుతూనే ఉంది. వీడియో నేనే ఎడిట్ చేసుకోవాలి కదా, అందుకని కొంచెం లెంతీగా వస్తూ ఉంటుంది. వీడియో షేక్ అవుతుంది కదా, అటు ఇటు స్టాండ్ పెట్టి తీస్తున్నాను అన్నమాట.
బయట నాయిస్ వినపడుతుంది బాగా, అయితే బాగా. నాకైతే జలుబు దగ్గు కూడా బాగా జలుబు చేసిందన్నమాట. అల్లం పేస్ట్ ఎప్పుడైనా సరే మనం పచ్చిగా అప్పటికప్పుడు నూరేసుకుంటే చాలా అంటే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. నాకైతే ఎప్పటికప్పుడు నూరేసుకోవడం ఇంకొక చిన్న అలవాటు, అలా అలవాటు అయిపోయింది. 12ంటికల్లా పిల్లలకి లంచ్ బాక్స్ పట్టుకొని పోవాలి. టైం కూడా ఒక పక్క అవుతుంది. నాకు ఇంకా వంట పూర్తి అవ్వలేదు. ఇది ఈరోజు చేసిన వీడియో అన్నమాట. మా పిల్లలు ఉంటే చాలు ఇల్లంతా అడావుడిగా ఉంటుంది, సందడిగా అడావుడిగా ఉంటుంది. ఇంకా అరుపులు వినపడతాయి మా పిల్లల ఇంటికాడ ఉంటే. సామాన్లని అలా చదువుకోవటం నాకు ఇంకా అలవాటు అన్నమాట. ఒక పక్క పొద్దుటీలు పెట్టిన టీ మిగిలితే అది వేడి చేసుకొని తాగుతున్నాను. ఇంకో అది దించడమే రైస్ పెట్టేశాను అన్నమాట. టీ ఉంటే ఎందుకు పడేయటం అని అలా వేడి చేసుకొని తాగుతున్నాను. మీకు కూడా అలా తాగడం అలవాటేనా? ఉంటే పడే బుద్ధి కాదు నాకు ఏదైనా. వీడియో బోర్ కొట్టుతుందా? బోర్ కొడితే కూడా చూడాలి, లైక్ చేయాలి. ఈ స్వప్న సిస్టర్కి సపోర్ట్ ఇవ్వాలి కదా ఫ్రెండ్స్ మీరే. రైస్ అయితే ఒక పక్క పెట్టేసా, ఉడుకుతూ ఉంది. ఏం కర్రీయో తెలుసుకోవాలని ఉంది కదా, వెయిట్ చేయండి. ఒక 5 minutes వెయిట్ చేయండి. అప్పుడు ఏం కర్రీ చేస్తున్నానో తెలుసుద్ది. గుడ్. ఎల్కేజీలో పడండి. కర్రీలో ఎప్పుడైనా సరే పసుపు కొంచెం తక్కువనే వేసుకోవాలి. బయట ఏమైనా వాయిస్ వినపడుతుందని నేను చెప్పాను కదా, మా హౌస్ మొత్తం రోడ్డు వైపే ఉంటుందని. బయట ఆవాజ్ మొత్తం మా ఇంట్లో నేను పడ్డట్టు ఉంటుంది. ఇది ఇందాక నేను చెప్పినాను కదా, మా పిల్లలకు బాక్స్ తీసుకుపోయే టైం అవుతుందని. అంటే ఇప్పుడు టైం అవ్వట్లేదు, నేను ఆ వీడియో తీసేటప్పటికి టైం అవుతుంది అని అన్నాను. ఇప్పుడు వాళ్ళు స్కూల్ నుంచి వచ్చే టైం అవుతుంది, లంచ్ టైం ఇప్పుడు అవ్వట్లేదు. నేను ఆ వంట చేసేటప్పటికి టైం అవుతుంది అని చెప్పాను. నేను ఇప్పుడు చెప్తాను ఏం కర్రీ అన్నది. మటన్ కర్రీ అన్నమాట. మా పిల్లలు ఒక వారం నుంచి అడుగుతున్నారు మటన్ అని. అందుకనే ఇక ఇవాళ మటన్ తీసుకొచ్చినాం అన్నమాట. వాళ్ళు ఏదన్నా అడిగితే వాళ్ళ డాడీ ఎమ్మటే తెచ్చిస్తాడు, అలా అన్నమాట. ఇప్పుడైతే మటన్ కర్రీ వండుతున్నాను. కుక్కర్కి వేసినాను అన్నమాట. ఎందుకంటే నేను ఫస్ట్ మటన్ బాయిల్ చేసి వేస్తే టేస్టే అంత బాగోదు, అందుకనే కుక్కర్కి వేసినాను. కుక్కర్కి వేస్తే మనం మొత్తం తాలింపు వేసినాక డైరెక్ట్గా ఒకసారి కుక్కర్కి వేసుకోవాలి. కొద్దిగా కూడా నూనెలో కూడా మటన్ వేగాలి, ఉడకాలి అన్నమాట. అప్పుడే టేస్ట్ ఉంటుంది. మనం ఎప్పుడైనా ఒక టీ మటన్లో వాటర్ ఉంటుంది కాబట్టి ఒక టీ గ్లాసులు పోసుకుంటే సరిపోతుంది. నేనైతే ఒక టీ గ్లాసులే పోసాను. ఇప్పుడే కుక్కర్కి వేసిన కదా, ఒక 5 minutes వెయిట్ చేసినాక అప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోసి కుక్కర్ వేద్దాం, విజిల్ వేద్దాం. ఇదిగోండి, ఇందాక వేడి చేసిన చాయ్ తాగుతూనే నేను వంట చూసుకుంటూ ఉన్నాను అన్నమాట. వంట చూస్తూనే ఇంకా చాయ్ తాగుతున్నాను. లాంగ్ వీడియోకి వాచ్ టైం అన్నది యాడ్ అవుతుంది అన్నమాట. షార్ట్లకి ఇంకా మన సబ్స్క్రైబ్స్, లైక్స్, కొన్ని బెనిఫిట్స్ రావడానికే షార్ట్ వీడియోలు, కానీ లాంగ్ వీడియోస్కే అన్నమాట వాచ్ టైం యాడ్ అయ్యేది మాత్రం. నాకైతే మానిటైజేషన్ అవ్వాలని కోరుకుంటున్నా. ఇలా వంట చేసినాక మొత్తం ఇక నీట్గా తుడుచుకుంటే కిచెన్ వల్ల నీట్గా ఉంటుంది అన్నమాట చూడటానికి. ఇంకా అలా అలవాటైపోయింది తుడుచుకోవటం. వంట పూర్తి అవగానే పోయి కిచెన్ వల్ల మొత్తం తుడిచేస్తాను అన్నమాట. కొత్తిమీర అయితే ఇంకా సగం తీసుకుని సగం ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. ఫ్రిడ్జ్లో ఈ మధ్యలో అసలు కొత్తిమీర, పుదీనా అస్సలు ఉండట్లేదు. అంత పెట్టినా కూడా వాడిపోతుంది, ఒక 2 daysకే వాడిపోతుంది. టీని ఒక 1/2 గంట తాగేసిన నేను. వంట చేసుకుంటూ చాయ్ తాగాలి కాబట్టి ఒక 1/2 గంట తాగేసిన. చికాకు ఉంది రూమ్ అంతా, అందుకనే ఊడుస్తున్నాను అన్నమాట. ఇందాక వంట చేస్తే చెత్త అంతా పడ్డది కదా, అది ఊడుస్తున్నాను. ఎప్పుడూ సరే మన పనులన్నీ చేసుకున్నాక మనం చేసుకున్న ఆ ప్లేస్ని నీట్గా తుడుచుకుంటే బాగుంటుంది అన్నమాట. మనకైనా సరే, చూసే వాళ్ళకైనా సరే. ఏమంటారు? నేనైతే ఇలాగే. మీరు కూడా అంతేనా? ఒక లైక్ చేయండి, మీకు కూడా అంతేనని.
ఇంకా ఇంకా రేపటి నుంచి వేరేలాగా అంటే ఇంకా వ్లాగు కూడా తీస్తాను, అంటే మనం బయట చేసే పనులు కూడా తీస్తానన్నమాట. నాకైతే అసలు ఫస్ట్ అయితే పూలు కట్టడం రాకపోయేదన్నమాట. అసలు ఇంత వయసు వచ్చింది పూలు కట్టడం ఎవరినైనా పూలు కట్టి అంటే ఇంత వయసు వచ్చింది రాకపోతే ఎట్లా అది ఇదనే వాళ్ళు పట్టుదలగా నేర్చుకున్నాను అన్నమాట. పూలు కట్టడం ఏదైనా నేర్చుకుంటే వస్తుంది కదా, నేర్చుకోవాలని పట్టుదల ఉండాలి, అప్పుడే వచ్చిద్ది అన్నమాట ఏదైనా. ఏమంటారు, అవునా కాదా? అవుననుకున్న లైక్ ఇవ్వండి, లైక్ కామెంట్స్, లైక్ సపోర్ట్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వంట అయితే పూర్తిగా అవ్వలేదు ఇంకా. ఇగో టీ గ్లాసులు వాటర్ పోస్తున్నాను, అలా టీ గ్లాసులు పోస్తే సరిపోతుంది, ఎక్కువ పోయే అవసరం లేదు. ఒక 6 విజిల్లు వస్తే సరిపోతుంది. ఒక 6 విజిల్లు వచ్చినాయి అనుకో మటన్ ఉడికిపోతుంది. లేతదే కాబట్టి తొందరగా ఉడుకుద్ది. మేము తెచ్చింది అయితే లేతది, మీరు మటన్ తెచ్చేదాన్ని బట్టి ఉంటుంది ఎప్పుడైనా. కుక్కర్ మూత పెట్టేస్తే ఇంకా అయిపోయినట్టే. కడుగుదామని తీసుకెళ్ళిన, కడిగేసి పెట్టినాం అనుకో బాగుంటుంది. ఇందాక వీడియో చేసుకుంటే మాట్లాడదాం అనుకున్నా కానీ బయట వాయిస్ గట్టిగా అయినా పడుతుందని ఇంకా చేయలేదు. అందరూ అయితే బాగున్నారా? మీరు అందరూ బాగుంటే నేను బాగుంటాను, అందులో నేను ఉండాలి, మీరు బాగుండాలి, నేను ఉండాలి. ఇంకా ఇప్పుడైతే పూలు కట్టేస్తున్నాను, ఖాళీగా ఉండి ఏం చేయను, ఆ టైం వేస్ట్ చేయటం ఎందుకని ఇంకా పూలు కట్టేస్తున్నాను అన్నమాట. నేను ఇందాక చెప్పాను కదా నాకు అస్సలు పూలు కట్టడం రాకపోయేది, అలా నేర్చుకున్నాను కట్టడం. పేపర్తో, చిప్రి పుల్లలతో, సన్నజారి పువ్వులు ఉంటాయి కదా వాటితో అలా ట్రై చేసి ఇంకా మల్లెపూలు కూడా కట్టడం నేర్చుకున్నాను అన్నమాట. ఏదైనా నేర్చుకుంటే రాంది ఏముంటుంది. సక్సెస్ అవ్వాలి అని మనం మనసులో ఒకసారి ఫిక్స్ అయిపోతే అది గట్టిగా ఉంటే మనకు వచ్చేస్తుంది అన్నమాట. ఏదైనా సరే ఛానల్ కూడా అలాగే సక్సెస్ అవ్వాలి, అవుతానన్న చిన్న నమ్మకం చిన్నది పెద్ద నమ్మకమే ఉంది నాకైతే అవుతానని. మీ దయ కూడా ఉండాలి, మీరందరూ సపోర్ట్ చేస్తుంది మా ఛానల్ సక్సెస్ అవుతుంది. ఏమంటారు ఫ్రెండ్స్, గాయ్స్? అవునా కదా? ఇంకేం
మీకు కూడా బోర్ కొట్టకుండా ఉండాలని ఇలాగా కాపీ రైటింగ్ లేని మ్యూజిక్ యాడ్ చేస్తున్నాను అనమాట. ఎప్పుడైనా మ్యూజిక్ కాపీ రైటింగ్ లేనిది మన లాంగ్ వీడియోస్లో యూజ్ చేయాలన్నమాట. మీ ముందే పూలు కూడా పెట్టేసుకున్నాను కదా, చూసారు కదా. ఇప్పటికైతే కర్రీ అయితే అయిపోయిందన్నమాట. మా పిల్లలకు లంచ్ బాక్స్ పట్టుకోవడానికి ఇప్పుడు ఈ వీడియోలో టైం అవుతుంది. కర్రీ అయితే అన్నం రైస్ కూడా అయిపోయింది. ఇంకా ఇదంతా క్లీన్ చేసుకుని మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకుంటే అయిపోద్ది. మా వీడియో ఎలా అనిపించింది? నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే పిల్లల లంచ్ బాక్స్ కూడా కట్టేస్తున్నాను. వాళ్ళకు లంచ్ బాక్స్ కట్టి వాళ్ళకు లంచ్ చూస్తే ఇంకా నా పని ఇప్పటికి అయిపోయినట్టే. ఇంకా మళ్ళీ సాయంత్రం స్టార్ట్ చేయాలి. పిల్లలు ఏది అడిగినా వాళ్ళ డాడీ కాదనుకుంటా తెచ్చిస్తాడనమాట. నేను అడిగినా కూడా అంతే, కానీ పిల్లలు అడిగితే ఫాస్ట్గా తెచ్చిస్తాడు. ఏంటో పిల్లలు అంటే చాలా ఇష్టం అన్నమాట. మీరైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి. పిల్లలది గవర్నమెంట్ స్కూల్ అయినా కూడా నాకు అక్కడే అన్నం పెడతారు, కానీ ఇంకా నాకు పట్టుకుపోయడం అలవాటు అయిపోయింది. రోజు మధ్యాహ్నం అలా లంచ్ పెట్టేసి వస్తాం వాళ్ళకు. చాలా లెంతీగా వచ్చిందా? బోర్ కొడుతుందా వీడియో? బోర్ కొట్టినారా? ఈ అక్క కోసం ఛానల్ వీడియోస్ చూడాలి, సపోర్ట్ ఇవ్వాలి. ఏమంటారు ఫ్రెండ్స్? సపోర్ట్ ఇస్తారు కదూ. ఏం మాట్లాడాలో నాకే అర్థం కావట్లేదు అసలు. వాటర్ బాటిల్లో నీళ్ళు పోసేసి బ్యాగులో పెట్టేస్తే, లంచ్ బ్యాగులో పెట్టేస్తే ఇంకా టైం కూడా అవుతూనే ఉంది 12 అట్లా. ఈ వీడియో తీసేపడి 12 అవుతుంది. ప్లీజ్ లైక్, సపోర్ట్, సబ్స్క్రైబ్.